ఎన్టీఆర్ జిల్లా ఏకోడూరు మండలం కృష్ణారావుపాలెంలో ఎన్టీఆర్ జిల్లా సేంద్రియ మేళా ఆర్గానిక్ రైతోత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా. జిల్లాలో అనేక మంది రైతులు ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. అదేవిధంగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇద్దరి మధ్యలో దూరం ఏర్పడుతోంది. రైతులకు సాంకేతిక పరంగా అభివృద్ధి చేసి మార్కెట్ పరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు సాధికారక సంస్థ ఆర్గానిక్ వ్యవసాయంపైనే ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ వేదికలపైన ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనం గురించి వివరించడం జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యే అందరూ సహకారంతో జిల్లాలో మొదటిసారిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీశా రైతులకు అన్ని విధాలుగా ఆర్గానిక్ పంటలపై అవగాహనతో పాటు టెక్నాలజీ ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పండించిన పంటలు ఎలా విక్రయించుకోవాలి అనే దానిపై ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఈ కార్యక్రమం నేడు ఇక్కడతో పాటు రేపు విజయవాడలో జరగనుంది. రేపు విజయవాడలో వినియోగదారులతో పాటు గ్రేటర్ కమ్యూనిటీ సైంటిస్టులను కూడా హాజరవుతున్నారు. రైతులు పండించిన పంటలు ఏ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి, ఎలా విక్రయించుకోవాలి అనేది సమావేశంలో తెలుస్తుంది. మీడియానే మొదటి అంబాసిడర్ను ఆర్గానిక్ పంటలను ప్రమోట్ చేసే బాధ్యత పాత్రికేయులదే అన్నారు. భవిష్యత్తులో ఆర్గానిక్ ఆహారమే గేమ్ చేంజర్గా మారనుంది. ఎప్పటికీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, మరికొంచెం కష్టపడితే జిల్లా కూడా ప్రథమ స్థానంలో వస్తుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం ఎంటర్ప్రెన్యూర్గా ఉందని, యంగ్ జనరేషన్ను మోటివేషన్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, 4 మండలాల కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఒక్కసారి వేరే తెచ్చుకో.